మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు పులే గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో స్త్రీకి విద్య అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్నారు. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పులే అని ఎమ్మెల్యే తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి జ్యోతిరావు పులే గారి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఆయనకి నాయకులతో కార్యకర్తలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పులే అంటేనే మనందరికీ ఒక గొప్ప సంఘ సంస్కర్తగా మరి ఒక విద్యావంతులుగా మనందరికీ సుపరిచితులే. మరి ఆయన లాంటి కృషివంతులైన వాళ్ళ వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా బయటికి వచ్చి ఉన్నత విద్యావంతుల్లాగా ముందుకు వెళ్తూ సామాజిక రుగ్మతల నుంచి బయటికి వెళ్తూ ఈరోజు ఒక చక్కటి స్థానంలో మేమందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నాం అంటే కేవలం అలాంటి మహనీయుల యొక్క కృషి ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. మరి మనకి ఎప్పటి నుంచో ఉన్న పితృస్వామిక సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి లేదంటే వెనకబాటు నుంచి బయటికి వేయాలి అని అంటే వాళ్ళు బయటికి రావాలి అని అంటే చదువు ఒక్కటే మార్గము అని చెప్పి మొట్టమొదటి విద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి సమాజంలో స్త్రీకి విద్యని అందించిన మహోన్నత వ్యక్తి. మరి అదేవిధంగా సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి అంటరానితనాన్ని కుల వివక్షతని నిర్మూలించడానికి ఆయన చేసిన కృషి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మరి మన మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా అనే బిరుదుని కైవసం చేసుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఈరోజు అంబేద్కర్ లాంటి మహనీయులు కూడా ఈయన యొక్క స్ఫూర్తితోనే ముందుకు వెళ్ళిన వాళ్ళు సమాజంలో. ఆయన స్ఫూర్తితోనే ఆయన ఎంతో ఉన్నత విద్యని అధిరోహించిన వ్యక్తి. సో అలాంటి జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మా అందరి సమక్షంలో ఘన నివాళులు అర్పించడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి అదేవిధంగా ఈరోజు సమాజంలో ఒక స్త్రీ ఉన్నత విద్యావంతురాలై చక్కటి సంస్కారవంతురాలై ఒక మంచి వ్యక్తిలాగా సమాజంలో ముందుకు వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆడపిల్ల కూడా ఆయనకి ఘన నివాళులు ఆవిడ ఉన్నత స్థితిగతులతో నివాళులు అర్పించినట్టే అని నేను భావిస్తూ మరొకసారి ఒక చక్కటి కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు.